ఈజ్ ఇట్ ఆడిబుల్? వినపడుతుందా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. Respected HM sir, senior masters, ma'am, on the dais, off the dais, students. So comfortable in English, Telugu, Hindi, whichever language you want. Telugu? Okay. So first of all, I thank Balraju sir. బాలరాజు సార్ అని మీ ముందే అంటాను, లేదంటే అన్న అని పిలుస్తాను నేను. ఆయన వయసులో నాకంటే పెద్ద, అలానే రిలేషన్లో కూడా మా అన్నయ్య ఆయన. సో నిజంగానే ఒక గత 5-6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తూ ఉన్నారు ఆయన, అంటే నన్ను తీసుకెళ్లేదానికి. ఆయన ఎక్కడ వర్క్ చేసినా ఆ స్కూల్స్లో ట్రై చేశారు. బట్ కొన్ని కారణాల వల్ల నేను ప్రత్యేకంగా ఆయన పనిచేసిన ఆ పాత స్కూల్స్లో నేను వెళ్ళలేకపోయాను. ఐ థింక్ నా అదృష్టం అనుకోవచ్చు, ఎందుకంటే నేను మీ పక్క ఊరే మాది చెల్లపేట. సో ఈ పక్క స్కూల్లోకి రావడం అన్నది అగైన్ ఇట్స్ అ వెరీ లక్కీ ఫర్ మీ. అండ్ యా, సో కొన్ని విషయాలు చెప్తా. ఫస్ట్ థింగ్, నేను కూడా మా ఊరిలో ఉన్న పాఠశాలలోనే చదువుకున్నా 5th వరకు. తర్వాత 6th నేను సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నా. సో ఐ థింక్ మీ సైనిక్ స్కూల్ కోరుకొండ గురించి వినే ఉంటారు. సో మీరు కూడా ట్రై చేయాల్సింది, ఎగ్జామ్స్ రాసి సైనిక్ స్కూల్లో ఎలా ఎంట్రీ అవ్వచ్చు అన్నది కూడా. ఐ థింక్ టీచర్స్ అందరూ ఉన్నారు మిమ్మల్ని గైడ్ చేసేదానికి. సో అట్లీస్ట్ గివ్ అన్ అటెంప్ట్, ట్రై చేయండి. ట్రై చేసి మీ చదువును బట్టి ప్లస్ మీ లక్ను బట్టి కూడా సీట్ వస్తే అందులో ఐ థింక్ ప్రజెంట్గా నేనున్న స్టేజ్కి మీరు రీచ్ అవుతారు. సో సైనిక్ స్కూల్లో చదువుకున్న తర్వాత పోస్ట్ స్టడీస్ నేను ఐ థింక్ మీ హెచ్ఎం సార్ నేను బ్యాచ్మేట్స్ అని ఇప్పుడే నాకు తెలిసింది. సో నేను సైనిక్ స్కూల్ అయిపోయిన తర్వాత ఐ వర్క్డ్ ఇన్ ఇండియన్ నేవీలో వర్క్ చేశాను. నేవీలో 15 years వర్క్ చేశాను అండ్ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ 43 kilometers మ్యారథాన్ రన్నింగ్. అది ఆల్ ఓవర్ వరల్డ్ మ్యారథాన్ రేస్ అది. అందులో నేను 7th వచ్చా. అలానే ఐ రిప్రజెంటెడ్ స్టేట్ ఇన్ క్రికెట్, హ్యాండ్బాల్, చాలా గేమ్స్. అంటే 2 గేమ్స్ నాకు రావు. అది ఐ థింక్ చెప్పడం కూడా కరెక్టే, ఎందుకంటే అది బ్యాడ్ అనిపించి ఐ డెంట్ గో ఇన్ టు దాట్. ఒకటి, నాకు పేకాట్ రాదు, ఇప్పటి వరకు నాకు అర్థం కాదు. రెండోది, చెస్ కూడా రాదు. ఆ మంచి గేమే కానీ నాకు అంత బ్రెయిన్ లేదేమో, సో అది రాదు. అంటే నెవర్ ఐ ట్రైడ్ ఆన్ దాట్. రెస్ట్ ఆల్ మీరు ఏ గేమ్ చెప్పినా కానీ ఆడగలుగుతాను అట్ ద హైయెస్ట్ లెవెల్. అంటే దానికి ఏంటంటే ఒక్కటి, ఆడాలనే తపన, పట్టుదల, ఆ గేమ్ మీద ఉన్న అవగాహన, ఇవన్నీ చాలా అవసరం. ఐ థింక్ అలాంటి అన్నీ కలగలిపితేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. సో ఏ గేమ్ అయినా కానీ మీరు చెప్తే నేను ఆడగలుగుతాను. నేను చెప్పిన ఐ థింక్ దాట్ మేడ్ మీ టు గెట్ ఇన్ టు ద నేవీ. సో నేవీలో కూడా నేను ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఇండియన్ నేవీ. నేను హాకీ సింగపూర్లో వెళ్ళి ఆడా ఇండియన్ నేవీ తరఫున. సో అలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. బేసిక్గానే మీ పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం కూడా అవసరం. అలానే అట్ ద సేమ్ టైం నార్మల్గా మనం ఏంటంటే మన సదర్న్ స్టేట్స్లో ఆంధ్ర, కేరళ, తమిళనాడు మోర్ ఆర్ లెస్ దే ఆర్ ఇన్ టు ఎడ్యుకేషన్. మనం చదువు అని మాత్రం పట్టుకుంటాం. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా అవసరం. అండ్ ఇంకోటి, స్పోర్ట్స్ మీరు తీసుకుంటే సీరియస్గా తీసుకోండి, ఎవరు తీసుకున్నా కానీ. ఎందుకంటే ప్రొఫెషనల్లీ ఒక గేమ్లో ఎదగాలన్నా, లేదా ఆ గేమ్ని అంటే టైంపాస్కి ఆడొద్దు. ఎవరు టైంపాస్కి ఆడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటే బెటర్ యూ జస్ట్ స్పెండ్ ద టైమ్ ఆన్ ఎడ్యుకేషన్ మీద మీరు ఫోకస్ చేస్తే ఐ థింక్ more or less you will achieve whatever you wanted to in the life. Either basic engineers, doctors, IAS, IPS, you can try it out. Basic మనం ఏంటంటే అంతవరకు ఆలోచించాం ఎవరు కూడా. మన ఏంటంటే పల్లెటూరు నుంచి వచ్చాం, మన ఓన్లీ ఇంతవరకే, తర్వాత జాబ్ చేసుకుని బ్రతికేద్దాం అనే ఆలోచనలో మనం ఉంటాం బేసిక్గా. బట్ దెర్ ఈస్ వరల్డ్ వేర్ ఇస్ ఇట్స్ ఓపెన్, వేర్ ఇన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్
on each and everything, whenever you do that, then only you'll get succeeded. And I think every aspect it is there. And even teachers are very friendly nowadays. ఎందుకంటే ఎర్లియర్ ఒక టీచర్ని కలవాలన్నా కానీ భయం వేసేది మాకు. ఇప్పుడు అదేం లేదు, టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అంటే మీకు ఎనీ డౌట్స్, ఏదైనా మీకు క్వైరీస్ ఉన్నాయి, ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే దే ఆర్ వెరీ అప్రోచబుల్. ఎర్లియర్ విల్ చేంజెస్. సో ఒకటి. రెండోది, నేను పోస్ట్ రిటైర్మెంట్ ఫ్రమ్ నేవీ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ కార్గిల్ వార్ యాజ్ వెల్. ఎందుకంటే నేను గర్వంగా చెప్పుకుంటా దేశానికి కార్గిల్ వార్లో పనిచేశాను. సో ఎందుకంటే మన ఏరియా ఏవైతే ఉందో ఇటంతా ఉన్న ఏరియా అంతా కూడా, సో వీఆర్ ఇన్ టు ఆర్మ్ ఫోర్సెస్, ఆర్మీ ఎక్కువగా మన ప్రతి ఇంటిలో ఉన్నారు. అంటే రియల్లీ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అవర్ విలేజ్, ఆర్ స్టేట్, జస్ట్ బికాస్ ప్రతి ఇంటిలో మీరు చూస్తే ఒక ఆర్మీ పర్సన్ అయితే ఇదర్ రిటైర్డ్ ఆర్ సర్వింగ్, దే ఆర్ దేర్. సో మనం దేశానికి కూడా సేవ చేస్తూ ఉన్నాం. సో అలానే నేను కూడా కార్గిల్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది, చేశాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ నెక్స్ట్, అలానే నేవీలో ఉండేటప్పుడు కూడా ఐ హ్యావ్ రిప్రజెంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పోర్ట్. అంటే ఒకటి, మీరు నేను ఇది చెయ్యాలి అని మనసులో ఉంటే అది మనం చేయగలుగుతాం. నా వల్ల కాదు అనుకుంటే యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ ఎనీథింగ్. అర్థమవుతుందా? మనం ఏదైనా చేయగలం, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఏదైనా ఉంది అంటే మనం చేయగలుగుతాం అనే నమ్మకంతోనే అది ఉంది, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. అర్థమవుతుందా? సో మీరు కూడా మనసులో గట్టిగా, ఐ థింక్ 6th స్టాండర్డ్ నుంచి యూ గెట్ టు నో వాట్ ఎవర్ యూ వాంట్ టు బికమ్. అంటే ఒక అవగాహన, మీకు ఏం కావాలి, నేను ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నాను అన్నది మీకు ఐడియా ఉంటుంది 6th క్లాస్ వచ్చేసరికి. సో అలాంటిది అది అంటే ఇట్స్ లైక్ డోంట్ జంప్ ఆన్ బోత్ ద బోట్స్. అర్థమవుతుందా? ఒక్క బోట్లోనే మీరు ప్రయాణిస్తే గమ్యాన్ని ఈజీగా రీచ్ అవుతారు. అదే 2 బోట్ల మీద కాలు పెడితే ఐ థింక్ యు నో ద స్టోరీ, విల్ ఫెల్ ఇన్ టు ద రివర్. సో అందువల్ల ఏంటంటే ఒక ఎయిమ్ పెట్టుకోండి, ఆ ఎయిమ్తోనే ముందుకు సాగండి. అర్థమవుతుందా? సో ఐ థింక్ అంటే మన నేటివ్ అంటే మనమంతా గ్రామస్తులు కానీ, అంటే గ్రామంలో నివసించాం కనుక మన పేరెంట్స్కి అంత అవగాహన ఉండకపోవచ్చు. మీరు చదువుకుంటున్నారు కనుక మీకు ఆ అవగాహన మీ టీచర్ చెప్తున్నారు కనుక డెఫినెట్గా మీకు వచ్చే ఉంటుంది. సో యూ ప్లాన్ సంథింగ్ నౌ అండ్ యూ విల్ అచీవ్ ఇన్ ద ఫ్యూచర్, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ డోంట్ స్పెండ్ యువర్ టైమ్ ఆన్ మొబైల్స్. నార్మల్గా వీ డూ దాట్, అంతే కదా? సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ స్పెండ్ టైమ్ ఆన్ మొబైల్స్. చూస్తూ ఉంటాం, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ ద టైమ్ ఫర్ యూ గైస్. చదవాలి, చదువుకుంటేనే కానీ యూ వోంట్ గెట్ సక్సీడ్ ఇన్ ద లైఫ్. సో ఒకటి. తర్వాత పోస్ట్ రిటైర్మెంట్ ఫ్రమ్ నేవీ ఐ వర్క్డ్ ఇన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో యాజ్ అ జనరల్ మేనేజర్ క్రికెట్ ఆపరేషన్స్గా పనిచేశాను. అది మీకు ఎంఎస్కే ప్రసాద్ పేరు వినే ఉంటారు. ఆయన బీసీసీఐలో చీఫ్ సెలెక్టర్గా పనిచేశారు. నేను కలిపి ఆయన ఆంధ్ర క్రికెట్లో డైరెక్టర్ క్రికెట్ ఆపరేషన్ చేశారు. ఐ వాజ్ అ జిఎం డ్యూరింగ్ దట్ టైమ్. సో ఐ వాజ్ విత్ ఆంధ్ర క్రికెట్ ఫర్ 5 years. ఆ 5 yearsలో నేను ఒక వరల్డ్ కప్ అండర్-19 ఇండియా టీమ్కి యాజ్ ఎ మెంటర్గా నేను వెళ్ళాల్సి వచ్చింది. వై ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ ఒక మారుమూల ప్రాంతాన్ని నుంచి వచ్చి ఒక వ్యక్తి ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు అనేసి అంటే నాకు దానిపైన ముందు నుంచి ఒక అవగాహన ఉంది. ఐ వాంటెడ్ టు గెట్ సక్సీడ్ ఇన్ ద లైఫ్. అందరిలాగా నేను కూడా రిటైర్మెంట్ అయిపోయి ఇంటి దగ్గర ఎంజాయ్ చేయగలుగుతాను. బట్ దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో యూ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ వేర్ ఇన్ యూ హ్యావ్ ఎవ్రీ వన్ షుడ్ బి రికగ్నైజ్డ్ యూ. నిన్ను రికగ్నైజ్ చేయాలి ప్రతి ఒక్కరు. సో వేరెవర్ నౌ ఐ గో ఎనీవేర్ అక్రాస్ ద కంట్రీ, నన్ను చూసి గుర్తుపడతారు. సో ఆ రికగ్నిషన్ ఒక పల్లెటూరు. సో ఆంధ్ర క్రికెట్ 5 years చేసిన తర్వాత ఇండియా నుంచి కూడా కబడ్డీ టీమ్స్, ప్రతి ఒక్క ఊరి నుంచి కబడ్డీ టీమ్స్ ఉంటాయి. సో అలాగే నేను అంత మంచి కబడ్డీ ప్లేయర్ని అయితే కాదు కానీ, బట్ తెలుసు గేమ్ అంటే ఏంటన్న తెలుసు, అవసరం బట్టి ఆడటం కూడా జరిగింది. బట్ నేను అనుకున్నంత అంటే ఊర్లో ఉన్నంత మంచి ప్లేయర్స్ అంత ప్లేయర్ని అయితే కాదు. బట్ కబడ్డీ అన్నది నా బ్లడ్లో ఉంది కనుక ఐ థాట్ ఆఫ్ జాయినింగ్ కబడ్డీ టీమ్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్లో
ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఫస్ట్ థింగ్ దే ఆస్క్ అనమాట, అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 3 ఎప్పుడు జాయిన్ అవుతారని. సో ఐ నో దట్ ఐ కెన్, దానికి అంటే మన జనరల్ నాలెడ్జ్ అదే అవసరం లేదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే చాలు మనం ఎలాంటిదైనా. ఎందుకంటే నువ్వు వాట్ ఎవర్ యూ సే, మీ టీచర్ల ముందైనా కానీ తప్పు రైటో కరెక్ట్గా మాట్లాడండి. అది తప్పు అయితే దే ఆర్ దేర్ టు కరెక్ట్ యూ, రైట్ అయితే దే ఆర్ ఎంకరేజ్ యూ, అంతే కదా. సో అలా అది తప్ప ఒప్ప అనేది నాకు ఐ డోంట్ కేర్, బట్ ఏంటంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది యూజ్ ఉన్నాయి అనమాట. సో నేను ఐఎమ్ వెరీ క్లియర్ వెన్ ఎవర్ ఐ గో ఫర్ అన్ ఎనీ ఇంటర్వ్యూ ఐ అటెండ్, ఐ న్యూ దట్ ఐ కెన్ క్లియర్ ఇట్. సో మీరు కూడా అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నా అనేసి అంటే, అది మీకు తప్పుగా మనసులో ఏదైనా డౌట్ ఉందనుకోండి, యూ జస్ట్ రీచ్ అవుట్ టు యువర్ టీచర్స్. సో దే ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ క్లియర్ యువర్ డౌట్స్ అండ్ దే ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ గైడ్ యూ ఇన్ ఎ రైట్ పాత్. అర్థమవుతుంది కదా మీకు. మీ పేరెంట్స్, మీ టీచర్స్, మీ ఎల్డర్స్, మీ పెద్దవారిని అందరినీ గౌరవించండి. వీఆర్ దేర్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ అండ్ యు ఆర్ డూయింగ్ గుడ్, ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ టీచర్స్. సో మీరు మీ టీచర్స్ని గౌరవించడం, మీ పెద్దల్ని గౌరవించడం, పెద్దవారి దగ్గర నుంచి మంచి నేర్చుకోవడంలో మనం అనుకున్నవన్నీ సాధించవచ్చు. సో అలానే నేను ఒక రిజల్ట్ అనేది మంచి రిజల్ట్ అన్నది ఇస్తూ ఉంటుంది. సో మీరంతా ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ అదర్ అప్లికేషన్స్ లైక్, అంటే ఏదో ఆడాలని ఆడడం మాత్రం వేస్ట్, అది నేను క్లియర్గా చెప్తాను. అదేంటంటే ఓకే, మీరు సమ్టైమ్స్ కొన్ని గేమ్స్ ఏంటంటే ఇట్ విల్ కీప్ యూ ఫిట్ అండ్ దానివల్ల ఏంటంటే మీ ఎనర్జీ లెవెల్స్ కొంచెం బాగుంటాయి. ఎనర్జీ లెవెల్స్ బాగుంటే మీరు స్టడీ మీద ఫోకస్ చేయగలుగుతారు. బట్ మీరు రియల్గా ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ స్పోర్ట్ యూ టేకప్, యూ హ్యావ్ టు, ఐ మీన్ మీరు స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గివ్ ద సేమ్ ఇంపార్టెన్స్ టు దట్ పర్టికులర్ స్పోర్ట్. వై ఐ సెడ్ పర్టికులర్ స్పోర్ట్ అన్నది ఏంటంటే, మనం బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కబడ్డీ, ప్రో కబడ్డీ వచ్చినప్పుడు ఐ థింక్ మీరు అందరూ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కబడ్డీ ఆడదాం అనేసి, అంటే నార్మల్గా అది ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం టీవీలో చూస్తూ ఉన్నాం. సో కబడ్డీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, అంటే ఇంకా 2-3 monthsలో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మనం క్రికెట్ బ్యాట్లు పట్టుకుంటాం, సో కబడ్డీని విడిచిపెడతాం. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఒకవేళ మీరు కబడ్డీనే నా గేమ్ అనుకుంటే కబడ్డీ మీద ఫోకస్ చేయండి. అలానే వై ఐ సెట్ దిస్ ఇస్, విచ్ ఎవర్ యూ స్పోర్ట్ యూ పిక్ ఇట్ అప్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్. అట్ ద సేమ్ టైం whichever, I mean, education is very very essential for life, అంతే కదా. మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అన్నట్టు స్టూడెంట్స్ ఆర్ ద రూట్స్ ఫర్ ద వెల్ఫేర్. సో మీరు ఏం చేస్తారంటే మీ ఎడ్యుకేషన్, మీరు స్కూల్లో ఏదో స్లిప్ పెట్టి రాసి పాస్ అయ్యి మేబీ మంచి ఇన్విజిలేటర్స్ వస్తూ ఉంటారు, హెల్ప్ చేద్దామనే భావన ఉన్నోళ్ళు చేస్తారు, అంటే డెఫినెట్గా చేస్తారు, అది వేరే విషయం. బట్ మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళ పైన ఎడ్యుకేషన్లో డిపెండ్ అయ్యి ఉండకూడదు, అర్థమవుతుందా. సో apart from what I said is parallel to education, స్పోర్ట్స్లో మీరు, ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ మన బ్రెయిన్ అంతా కూడా కొంచెం మనల్ని దాన్ని ఏమైనా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట స్పోర్ట్స్. సో కొన్ని ఏంటంటే కొన్ని చెప్తా. సో ఐ హ్యావ్ డన్ టిల్ నౌ 21 degrees చేశాను నేను ఇప్పుడు. లాస్ట్ వన్ ఈజ్ మైన్, మొన్న లాస్ట్ ఫిబ్రవరిలో నాది PhD అయింది స్పోర్ట్స్లో. సో ఎందుకంటే బెటర్ టు కంటిన్యూ ఇన్ స్పోర్ట్స్ అని. సో ఇవన్నీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. సో బేసిక్గా వాట్ ఐమ్ సేయింగ్ ఇస్, మీరు స్టూడెంట్స్, అంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, మనం సినిమాలు చూసి లేదంటే యూత్ని చూసి, అంటే మీకన్నా పెద్దోళ్ళు పాడైపోవడం అదే, అంటే అన్నీ చూస్తూ ఉండి మనం వాళ్ళని అవి నేర్చుకోకూడదు. ప్రతి ఒక్కరిలో ఒక పాయింట్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మంచి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది, అది మంచిదనం మీరు పికప్ చేయండి వాళ్ళ దగ్గర నుంచి. అంతేగాని నెగిటివిటీ ఏది కూడా ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. సో మీతో పాటు మీ తోటి విద్యార్థులు లోలో ఉంటే, అంటే కొన్ని కష్టం అన్నో దాన్ని బాధల్లో ఉంటే మీరు వాళ్ళని మీరు దాన్ని ఏమంటారంటే మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళని మీరు గైడ్ చేయాలన్నమాట. మీరు కష్టం అన్నది ఏంటంటే ఆ పర్టికులర్ ఆ టైంలోనే మాత్రమే ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఒక ఏదైనా బ్యాడ్ జరిగితే ముందుకు మంచి ఉందని గుర్తుంచుకోండి. సో బ్యాడ్ మీరు అంటే ఏది నేర్చుకున్నారని పెద్దవాళ్ళ దగ్గర బ్యాడ్ థింగ్స్ ఏవి నేర్చుకోవద్దు. ఎందుకంటే ఈ ఏజ్లో
మనం ఏది పికప్ చేసినా అది మన మైండ్లో ఉండిపోయింది అనమాట. ఎప్పుడు కూడా యూ హ్యావ్ టు గ్రాబ్ ద గుడ్ థింగ్స్ ఫ్రమ్ ఎనీవన్. మీ టీచర్స్ నుంచి కూడా మీరు అదే నేర్చుకోవాలి. టైం, పంక్చువాలిటీ, డిసిప్లిన్, డెడికేషన్, డివోషన్, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. డిసిప్లిన్గా ఉన్న స్టూడెంట్ ఎప్పుడు కూడా పాడైపోయినట్టు ఎక్కడా లేదు. నేను సినిమా డైలాగ్ చెప్పలేను కానీ బట్ ఇది అది జగవెరిగిన సత్యం ఇది. సో ఎప్పుడు కూడా మనం డిసిప్లిన్గా ఉండి ఒక పంక్చువల్గా, అంటే ఆన్ టైం మీరు వస్తే మిమ్మల్ని ఎవరేం అనేది ఉండదు, అంతే కదా. సో ఆన్ టైం రాకపోతేనే మీ టీచర్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని కొట్టేది, తిట్టేది ఏదైనా ఉంటుంది. బట్ ఆన్ టైం ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని ఎవరేమనరు. అలానే అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన సిలబస్, సబ్జెక్ట్, స్టడీ ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా దానిపైన మీరు టైం స్పెండ్ చేస్తే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. గుడ్ మార్క్స్ వచ్చిన గుడ్ స్టూడెంట్గానే మీరు ఉండిపోతారు. సో ఫైనల్గా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం అండ్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఎగ్జామ్స్ కనుక మీ ఎగ్జామ్స్ టైం నేను వృధా చేయదలుచుకోలేదు. కష్టపడండి, బాగా చదవండి. అట్ ద సేమ్ టైం మంచి స్టూడెంట్స్గా మీ స్కూల్కి, మీ పేరెంట్స్కి, అలానే మీ చదువు చెప్తున్న గురువులందరికీ కూడా మంచి పేరు తీసుకురండి. అండ్ డెఫినెట్గా విత్ రెస్పెక్ట్ టు ఎనీ స్పోర్ట్ యూ ప్లే, ఐ థింక్ అంటే మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. ఐ డెఫినెట్లీ గైడ్ యూ గైస్. అండ్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీరు ఇక్కడికి వచ్చి శ్రద్ధగా కూర్చొని నేను చెప్పేది ఏదో విన్నారు. సో ఇందులో నుంచి మీకు కొంత అయినా మీ బుర్రలు కాస్త ఎక్కినా కానీ ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఐ థ్యాంక్ హెడ్ మాస్టర్ సార్, నరసింహరావు సార్, అండ్ ఆల్ ద టీచర్స్, అండ్ అన్న బాలరాజ్ అన్న, థ్యాంక్ యూ. మంచి అవకాశం. అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఎవర్ ఐ కమ్ టు ఎనీ స్కూల్. మేము మా కబడ్డీ వైజాగ్లో జరుగుతున్నప్పుడు కూడా వి వెంట్ టు జెడ్పిహెచ్ఎస్ దెందేరు. సో అక్కడ నాకు నేవీలో ఒక ఆయన నా దగ్గర పనిచేసే ఆయన హిందీ సార్ ఉంది. డెఫినెట్గా సో ఐ ప్రామిస్ యూ ఆన్ దట్, ఐ స్టిక్ టు దట్. నేను ఒక మాట ఇచ్చానంటే ఆ మాటకి నేను నిలబడతా. సో మీరు కూడా నాకు మాట ఇవ్వండి. మంచిగా, మంచి పౌరులుగా, మంచి స్టూడెంట్స్గా, అలానే మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి, మీరు చదువుతున్న స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. తీసుకొస్తారనే ఆశతోనే నాకు తోచినవి నేను మీకు చెప్పాను. అండ్ నెక్స్ట్ టైం మీలో ఎవ్వరు సక్సెస్ అయినా అంటే ఒకటి నేను ఫైనల్గా ఒకటి చెప్తా. నేను నేవీలో వర్క్ చేశాను. నేను ఏదైతే నేవీలో అయిన శాతవాహన అని, ఇట్ ఈస్ అ సబ్మెరీన్ బేస్. సబ్మెరీన్లో ఎక్కడైతే తయారవుతాయో అండ్ సబ్మెరీన్ స్టాఫ్ ఎక్కడైతే ట్రైనింగ్ అవుతారో ఐ వాజ్ ద ట్రైనింగ్ ఆఫీసర్ ఇన్ దాట్. సో అక్కడ నేను మొన్న రీసెంట్గా ఇంటర్ సర్వీసెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఆర్మీలో 2 టీంలు ఉంటాయి, ఆర్మీ రెడ్, ఆర్మీ గ్రీన్ అని. సో ఇంటర్ సర్వీసెస్ కబడ్డీ టోర్నమెంట్ ఉంటే అదే యూనిట్కి నన్ను గెస్ట్గా పిలిచారు. అది నా డ్రీమ్ అనమాట. అంటే వేరెవర్ ఒక దగ్గర మనం చదువుకున్న దగ్గర మిమ్మల్ని గెస్ట్గా పిలిస్తే అంతకన్నా ఇంకా లైఫ్లో ఇంకా ఆలోచించాల్సిందే ఉండదు. సో ఐ సక్సీడెడ్ ఇన్ దాట్. అండ్ నేవీలో చేసినప్పుడు నేను నేవీలో ఒక గెస్ట్గా వెళ్ళా. తర్వాత సైనిక్ స్కూల్లో గెస్ట్గా నేను స్టూడెంట్స్కి ఇలానే మోటివేషనల్ స్పీచ్ ఇవ్వమంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ బట్ మీరేం ఫీల్ అవుతున్నారో కూడా నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను చెప్పిన దానిలో మీకు ఏమాత్రం మంచి అనిపిస్తే ప్లీజ్ పిక్ ఇట్ అప్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. మీరందరూ హ్యాపీగా, హెల్తీగా ఉండాలి. అండ్ లవ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ గైస్. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ ద టీచర్స్ ఆన్ ద డయాస్, ఆఫ్ ద డయాస్, అండ్ బాలరాజు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒకటేంటంటే
నేను ఆఫ్టర్ మై 10+2 10th I said I was a topper in all India. ఇంటర్లో 94%. తర్వాత నేను ఆర్డీసీ తెలుసు కదా, రిపబ్లిక్ డే క్యాంప్ జరుగుతూ ఉంటుంది 26th January. సో దాంట్లో కూడా నేను 93-94లో నేను ఆర్డీసీ చేసేటప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ పివి నరసింహారావు గారు. సో అక్కడ మాకు బెస్ట్ టర్న్అవుట్ క్యాడెట్ అని ఉంటుంది. అంటే నీ యూనిఫామ్, నీ డ్రెస్, నీ షూస్ ఎలా షైన్ అవుతున్నాయి ఏంటి అన్నది మొత్తం A to Z పైనుంచి కింద వరకు చెక్ చేస్తూ ఉంటాం, యూనిఫామ్ ఎలా ఉంది ఏంటని. సో ఐ వాజ్ ద బెస్ట్ టర్న్అవుట్ క్యాడెట్, అంటే బెస్ట్ డ్రెస్ అని. అది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది అనమాట. బేసిక్గా అది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి ఆర్టీసీ రిప్రజెంట్ చేస్తారు. అందులో ఐ వాజ్ ద బెస్ట్ టర్న్అవుట్ క్యాడెట్. తర్వాత బేసికల్ ఐ స్టడీ, మీకు చెప్పినట్టు నేను సైనిక్ స్కూల్లో చదువుకున్నాను కనుక మా ఎయిమ్ అండ్ డ్రీమ్ ఒకటే ఉంటుంది అనమాట. అందరూ కూడా డిఫెన్స్ ఫోర్సెస్కి వెళ్ళాలని ఉంటుంది. సో నేను అలాగే నేవీలో ఏముంటుందంటే 10+2 తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైట్? సో అది ఆల్ ఓవర్ ఇండియా రాస్తారు అగైన్. అందులో నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో నేవీకి 84 సీట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓన్లీ 84. యూపీఎస్సీ అయిపోయిన క్లియర్ చేసిన తర్వాత దెన్ వీ విల్ బి హ్యావింగ్ SSB, సర్వీస్ సెలక్షన్ బోర్డ్. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ అది 5 days ఉంటుందన్నమాట. సో సర్వీస్ సెలక్షన్ బోర్డులో క్లియర్ చేసిన తర్వాత అగైన్ మెరిట్ లిస్ట్. సో ఇవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్డీఏ అంటారు అనమాట, మీరు వినే ఉంటారు. సో ఎన్డీఏలో 4 years ట్రైనింగ్ ఉంటుంది, తోలు తీస్తారు అక్కడ, డౌటే లేదు అది. సో ఆ 4 years మనం అన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా సైనిక్ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మాకు 6th class నుంచే 4 o'clock లేవటం అలవాటు ఉంటుంది. ఈవెన్ టుడే ఈ రోజుకి కూడా నేను మార్నింగ్ 4 o'clock లేస్తాను. లేచాక ఏం చేశారు సార్ అని అడగొద్దు కానీ, బట్ 4 o'clock అయితే లేస్తాను. అగైన్ ఐ స్లీప్ ఎట్ 12 o'clock, నైట్ 12 అయితే పడుకునేసరికి 12-1, బట్ ఈవెన్ 1 o'clock పడుకున్నా కానీ ఐ వేకప్ ఎట్ 4 o'clock. అది అలవాటు ఉంది. సో బేసికల్లీ ఏంటంటే ఒకసారి అలవాటు పడిపోయిన తర్వాత మీకు అదే చెప్పా, ఎడ్యుకేషన్ అయినా కానీ మీరు దానిపైన పట్టుబట్టి ఇప్పుడే పట్టుకున్నారు అనుకోండి, మీరు లాస్ట్ వరకు విడిచిపెట్టరు. సో దట్ మైట్ బి ద రీజన్ వై షిప్పుల్లో తుఫాన్లు వస్తాయి కదా, ఆ టైంలో తుఫాన్ టైంలో కూడా మిడ్ షిప్ మ్యాన్, మీరు గూగుల్ ఏమైనా కొడితే తరంగిణి, ఐఎన్ఎస్ తరంగిణి. సో మీరు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఇప్పుడు కష్టపడితేనే కానీ రేపు సుఖపడరు. మీరు ఇప్పుడే మనం ఎంజాయ్ చేద్దామంటే జీవితంలో చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. సో నేవీలో ఇనీషియల్గా మిడ్ షిప్ మ్యాన్ అని ఉంటుంది. మిడ్ షిప్ మ్యాన్ అయిపోయిన తర్వాత సబ్ లెఫ్టినెంట్ అని ఒక ర్యాంక్ ఉంటుంది. మీకు ర్యాంక్స్ షిప్ నీవే షిప్ అని మాట్లాడుతూ ఉంటాం. సో అలాంటి షిప్ అది, అందులో మీకు తెలిసే ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్స్, తర్వాత హెలికాప్టర్స్ అన్నీ కూడా ల్యాండ్ అవుతూ ఉంటాయి ఎట్ ద సీ. సో లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మాకు ఎవ్రీ ప్రమోషన్ కోసం ఏంటంటే మీ స్విమ్మింగ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనం పల్లెటూరు కదా, నూతుల్లో గెంతిన అలవాట్లు ఉన్నాయి కదా మనకి. సో మనకు వచ్చు, కొద్ది గొప్ప వచ్చు. అక్కడ ఏంటంటే ప్రమోషన్కి ఏం చేస్తారంటే, ఇఫ్ ద షిప్ ఈజ్ ఎట్ ద సీ, అంటే మిడ్ సీలో సముద్రంలో ఉందనుకుందాం యాంకరేజ్ చేసి, అక్కడి నుంచి గెంతాల్సి ఉంటుంది సముద్రంలో. పల్లెటూరు వాళ్ళకి చాలా ఉంటుంది అది, మనం ఏదైనా తట్టుకోగలం. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆర్మీ నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కదా. సో అగైన్ కష్టపడితే కానీ మనం పైకైతే రాలేము. ఎంత కష్టపడితే అంత మంచిది. ఈ స్టేజ్లో నేను అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా కానీ ఇప్పుడున్న అంటే మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ వెరీ ఈజీ టు యాక్సెస్. మనం ఏదైనా ఒక క్వశ్చన్ గురించి ఏదైనా ఆన్సర్, సో దట్ మేడ్ మీ థింక్ ఆఫ్ దే ఆర్ ద ట్రూ పిల్లర్స్ హూ కెన్ గైడ్ యూ ఇన్ విచ్ ఎవర్ ఈవెంట్ దట్ యూ పిక్ ఇట్ అప్. మీరు ఏది తీసుకున్నా కానీ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ప్రజెంట్ నేను స్టార్టింగ్ ఒకటి చెప్పాను, టీచర్స్ అండ్ స్టూడెంట్ రిలేషన్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఈ మధ్య, మా టైంలో కాదు, మా టైంలో ప్రతి టీచర్ చేతిలో బద్ద ఉండేది, కర్ర ఉండేది. ఇప్పుడు నేను ఎవరి దగ్గర చూడలేదు. సో ఐ థింక్ సార్ దగ్గర ఉంటాను. సో అంటే అంత ఫ్రెండ్లీ నేచర్ అన్నది వెరీ మచ్ నీడెడ్. ఆ ఫ్రెండ్లీ నేచర్ని మీరు పాజిటివ్గా యూజ్ చేసుకోవాలి. బేసిక్గా వాళ్ళు ఎలాగా
అంటే మీకు ఏంటంటే నార్మల్గా స్టూడెంట్స్కి ఏముంటాయి, డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ క్లియర్ చేసుకునే దానికి మనం ఏంటంటే ఒక డౌట్ పెట్టుకొని వాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నేను చాలా స్కూల్స్లో చూశాను నేను. సో రియల్లీ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఇన్ నేచర్. సో మీరు ఆ ఫ్రెండ్లీనెస్ని మీరు యూజ్ చేసుకోండి టీచర్స్ దగ్గర. వాళ్ళ దగ్గర నుంచి ఎంత లాగగలిగితే, నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ని ఎంత లాగగలిగితే అంత లాగండి. సో దే ఆర్ ఆల్వేస్ దే టు గైడ్ యూ. అండ్ సార్ థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఎనీథింగ్ దేని గురించి అడగాలన్నా కానీ మీరు అడగచ్చు. 2 minutes. ఎందుకు నేను చెప్తున్నానంటే పవార్, శుభం షిండే ఎవరైతే ఉన్నారో, అంటే మిగతా భరత్ గురించి నేను మాట్లాడను, విజయ్ గురించి ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, మేబీ గివెన్ ఎనీ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా. సో మీరు బిలీవ్ చేయరు, మనం సెమీఫైనల్స్ ఆడింది ఆఫ్టర్ 9 years. నేను 2018లో ప్రో కబడ్డీలోకి వచ్చాను, తెలుగు టైటన్స్ టేకప్ చేశాను. 2018 నుంచి నేను ఎప్పుడు వెళ్ళినా కానీ మీరు మ్యాచ్లు అప్పటి నుంచి చూసుంటే స్టేడియంలో ఒక్కడిని కూర్చునేవాడిని. అలాగా ఓడిపోతుంటే బాధ అనిపించేది, బయటకు వచ్చేవాడిని. కానీ స్టిల్ రాంగ్ పిల్లర్ మన కోచ్ కిషన్ కుమార్ ఉటా గారు. ఆయన్ని నేను సీజన్ 10లో ఎప్పుడైతే మనం ఫెయిల్ అయ్యి అగైన్ ఉన్న 12 టీమ్స్లో 12th ప్లేస్లో ఉన్నామో, నేను ఆయన ఇంటికి పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మా టీంని మీరే ఏదైనా చేయగలిగితే మీరే చేయగలుగుతారని మాట్లాడితే అప్పుడు ఈ అగ్రీడ్ ఫర్ దట్. అండ్ ఆ సీజన్లో కూడా మనం ఒక్క తెలుగు టైటన్స్ ఏంటి అని మేబీ ఐ థింక్ ఒక్క మ్యాచ్ అది అది గెలుచుంటే గ్యారెంటీ ట్రాఫీ మందే, అందులో డౌట్ లేదు. బట్ నెవర్ లెస్ విల్ డెఫినెట్లీ విన్ ద ట్రాఫీ ఇన్ సీజన్ 13, అందులో డౌట్ లేదు. అండ్ మీరంతా కబడ్డీ వాచ్ చేస్తున్నారు కనుక మనం ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ మీరు గెస్ చేయండి. మనం అంటే ఓడిపోవడానికి ఒక కారణం ఉంది, చాలా మ్యాచ్లో మనం ఓడిపోయాం. బట్ ఆ కారణం ఏంటై ఉంటుంది? డిఫెన్స్ టీం కాదులే కానీ ఫస్ట్ హాఫ్ అంతా బాగా ఆడతారు, సెకండ్ హాఫ్ బాగా ఓడిపోతారు. అది రీజన్ లాస్ట్ 10 minutes అన్నది ఒక పెద్ద లేదు. బట్ ఈసారి అంటే నేను టూ ఎర్లీ టు సే, బట్ ఇప్పుడు 10 సీజన్ 11 పవన్ షరావత్ ఉన్నాడా? ఉన్నారు సార్ సీజన్ 11లో. ఓకే, సీజన్ 3 మొన్న సీజన్ 12. సీజన్ 12లో ఆయన ఎందుకు వెళ్ళాడు? 59.5. అంటే 59.5. సో మీరు ఒకటి ఆలోచించండి, ఒక ప్లేయర్ కి 2.61 ఇచ్చిన ప్లేయర్ కి మనం 59.5 lakhs 59,50,000 కి వచ్చిన ఒక ప్లేయర్ ని మనం ఎందుకు తీసుకోలేదు? అది ఒకటి పాయింట్ మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ టీమ్ తో ట్రావెల్ చేస్తున్నా మాకు తెలుస్తుంది. ఆయన చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? యాటిట్యూడ్ చెప్పారు కానీ బట్ వేరే రీజన్ ఉంది, నేను చెప్తాను. యాటిట్యూడ్ అయింది, ఇంకా అగ్రెసివ్. ఓకే, సో ఒకటి ఒక ప్లేయర్ ఎదుగుదలైనా పతనమైనా కానీ హెడ్ వెయిట్ అన్నది ఉంటే పనికిరాదు ఎవరికైనా. ద మోస్ట్ ఇన్డిసిప్లిన్డ్ ప్లేయర్ ఎవరైనా ప్రో కబడ్డీలో ఉన్నారంటే ఈజ్ పవన్ షరావత్. అది మీకు తెలియదండి. ద మోస్ట్ ఇన్డిసిప్లిన్డ్ ప్లేయర్ పవన్. తమిళ్ తలవాస్ పంపించేదానికి అదొక రీజన్. ఇంకొక రీజన్, మీరు లాస్ట్ సీజన్ అంటే మనం సీజన్ 11లో ఒక్క పాయింట్ ప్లే ఆఫ్స్ లో మనం రీచ్ అవ్వాలా. ఆయన 11 matches మనకు ఆడలేదు. 11 matches లో ఆయన ఒక 4 matches ఆడినా కానీ మనం సెమీఫైనల్స్ లాస్ట్ సీజనే ఆడిండేది. ఆయన ఎందుకు ఆడలేదు? కాల్ ఇంజరీ అయింది, చెప్పకూడదు. ఇంజరీ అయింది కాల్. అసలు కాదు, అది కానే కాదు. అది చూపించాడు, ఇంజరీ అని చూపించాడు. బట్ మీరు ఒక మ్యాచ్ లో చూస్తే గుజరాత్ మ్యాచ్ మనం ఆడుతున్నప్పుడు ఫస్ట్ 20 minutes లో ఒక్క పాయింట్ కూడా రాలేదండి. మనకి మనం ఆ మ్యాచ్ గెలిస్తే మనం ప్లే ఆఫ్స్కి వచ్చే అవకాశాలు ఉండేవి అనమాట. ఆ టైంలో నేను కోచ్కి చెప్పాను,
వీడు ఎలాగో పాయింట్ తీసుకురాడు, ఇటు బయట తీసుకురండి అని. మా ఆయనకి అప్పుడు వెళ్ళి చెప్తే ఆయన మళ్ళీ నన్ను రిక్వెస్ట్ చేస్తే ఆడమని చెప్పి ఆ సెకండ్ హాఫ్ లో ఓన్లీ విత్ ఇన్ 13 minutes లో 14 పాయింట్స్ తీసుకొచ్చాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ఆడే కెపాసిటీ కేపబిలిటీ ఉన్న ప్లేయర్ ఆయన. కావాలంటే ఆడగలుగుతాడు, వద్దనుకుంటే ఆడతాడు. అలాంటి ప్లేయర్ అని మేము లాస్ట్ టైం 59కి వదిలేసాం అనమాట. అలానే తమిళ్ కూడా దట్ అన్న వెరీ గుడ్ డెసిషన్. అది యాక్చువల్లీ వాళ్ళు పంపించడం అన్నది వెరీ గుడ్ డెసిషన్. మనిషికి ఎవరైనా కానీ అన్లెస్ అంటిల్ మీ ఎప్పుడు ఐసైట్ గ్రౌండ్ మీ లెవెల్లోనే ఉండాలి. ఎప్పుడైతే మీ కళ్ళు నెత్తికెక్కుతాయో మన పతనం అనేది మొదలైపోతుంది. అది కూడా ఒక ఎగ్జాంపులే. అది ఎప్పుడు కూడా మన కళ్ళు ఎప్పుడు కూడా పైకి ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్, ఎవ్రీ వన్ షుడ్ బి డౌన్ టు అర్త్. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. అది ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ పవన్ షరావత్ని మీరు తీసుకోండి. మీకు కొన్ని కారణాలు తెలియదు, బట్ కొన్ని నేను చెప్పాను, కొన్ని చెప్పకూడదు కూడా ఉన్నాయి, నేను చెప్పాను. సో అలాంటి ఎవ్రీ వన్ లైఫ్స్లో అవన్నీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే అన్లెస్ అంటే ఎప్పుడైతే మీరు మీ హెడ్ వెయిట్ రాదో, ఎప్పుడైతే మీరు కళ్ళు నెత్తికెక్కే మన ప్రాంతీయ భాషలో మాట్లాడుతుంటే వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ అయినట్టు ఎక్కడా లేదు. ఎప్పుడు కూడా షుడ్ బి డౌన్ టు అర్త్. మనం ఏ పొజిషన్లో ఉన్నాం అన్నది కాదు, ఎలా ఉన్నా నెక్స్ట్ టీం వచ్చేద్దాం సార్.